నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. దేశ పౌరసత్వానికి ఏంటి ఆధారం, సరైనటువంటి డాక్యుమెంట్ ఏది అనే దాని మీద ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా చర్చిస్తున్నారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్తోని ఇప్పుడు ఆ చర్చ తెర మీదకి వచ్చింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పాస్పోర్టు అది దేశ పౌరసత్వానికి ఆధారం కాదు అని చెప్పేసి చేసినటువంటి ప్రకటన తర్వాత మరి పౌరసత్వం నిరూపించుకోవడానికి ఏంటి ఆధారం, పౌరుల దగ్గర ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ ఆధారం అనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలోనే హోంశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, అంటే పౌరుల దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, అదేవిధంగా రేషన్ కార్డు, ఇవేవి కూడా పౌరసత్వానికి డాక్యుమెంట్ కాదు అని చెప్పేసి గతంలోనే ప్రకటన చేశారు. ఇప్పుడు తాజాగా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో, అంటే ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా మరి అది ఆ పౌరసత్వానికి సరైనటువంటి డాక్యుమెంట్ కాదు, పూర్తి స్థాయిలో అది ఆధారం కాదు అని చెప్పేసి చేసినటువంటి ప్రకటన తర్వాత ప్రజల్లో కావచ్చు, ఇటు ప్రతిపక్షాల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. మరి పౌరసత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలి, ఏది నిరూపితం అవుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మరి దీనికి సంబంధించి మరి దేశ పౌరులుగా మరి గుర్తించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, మరి కేవలం ఇప్పుడు పాస్పోర్ట్ చూసినట్లయితే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పేసి ప్రధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. అయితే ట్రావెల్ డాక్యుమెంట్గా పాస్పోర్ట్ను కూడా ప్రకటించిన తర్వాత మరి పౌరుల దగ్గర ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ ఆధారంగా దేశ పౌరులుగా గుర్తిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా మరి ఇది ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు పౌరసత్వాన్ని మరి ఏ రకంగా ఏ డాక్యుమెంట్తో నిరూపించుకోవాలి అనే ప్రశ్న కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపక్షాలు కూడా, అంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన తర్వాత ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరి ప్రజలంతా కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఏ డాక్యుమెంట్ చూపించాలి, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి కూడా మరి ప్రతిపక్షాలు కూడా అధికార పక్షాన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మరి పాస్పోర్ట్ విషయంలో ఇప్పటివరకు పాస్పోర్ట్ అనేది ఒక పౌరసత్వానికి కావచ్చు, ఇతర అంశాలకు వాడతారని చెప్పేసి అనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనతో ఇది కూడా సందిగ్ధంలో పడినట్టు చెప్పవచ్చు. గతంలో మరి ఆధార్ కార్డు కావచ్చు, అదేవిధంగా పాన్ కార్డు, ఓటర్ ఐడి, అదేవిధంగా ఇటు రేషన్ కార్డు, ఇవన్నీ కూడా పౌరసత్వం కాదు అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి సరైనటువంటి డాక్యుమెంట్ కాదు, కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పినటువంటి ప్రకటన ఇప్పుడు అందరిలో కూడా చర్చనీయాంశంగా మారినట్టు చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చేసినటువంటి ప్రకటన చూసినట్టయితే పాస్పోర్టు పౌరసత్వానికి తుది ఆధారమా అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనతో ఆ రకంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ప్రకటన చేసిందో దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా పాస్పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని స్పష్టం చేశారు. అదేవిధంగా పాస్పోర్ట్ పౌరసత్వానికి బలమైనటువంటి ఆధారం అయినా తుది ఆధారం కాదని చెప్పేసి ప్రధానంగా స్పష్టం చేశారు. ఆ రకంగా మరి చట్టపరంగా పౌరసత్వాన్ని నిర్ణయించేది పౌరసత్వ చట్టమేనా అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటే పౌరసత్వ చట్టమేనని ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. మరి దీనికి సంబంధించి మరి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే చట్టం ఏం చెప్తుంది అంటే పాస్పోర్ట్ చట్టం 1967లో ఉన్నటువంటి సెక్షన్ 20 ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో పౌరులు కాని వారికి కూడా ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వచ్చు. మరి ట్రావెల్ డాక్యుమెంట్లు దేశ పౌరులు కాని వాళ్ళకు కూడా ఎందుకంటే పాస్పోర్ట్ చట్టంలో 1967లో ఉన్నటువంటి సెక్షన్ 20 ప్రకారం దేశ పౌరులు కానటువంటి వాళ్ళకు కూడా పాస్పోర్ట్లు ఇస్తూ ఉంటారు. మరి ఆ రకంగా పాస్పోర్ట్ ఆధారమైనట్టయితే విదేశీయులకు ఇచ్చినటువంటి పాస్పోర్ట్ ఆధారంగా వాళ్ళు మరి పౌరసత్వం పొందేటటువంటి రైట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు కేంద్రం చేసినటువంటి ప్రకటన చూసినట్టయితే పాస్పోర్టు అది పౌరసత్వాన్ని నిరూపించుకునేటటువంటి డాక్యుమెంట్ కాదు అని చెప్పేసి కేంద్రం ప్రకటన చేసింది. అయితే పాస్పోర్ట్ జారీకి వెరిఫికేషన్ ఉన్నప్పటికీ అది పౌరసత్వానికి తుది రుజువు కాదని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేవిధంగా నకిలీ పత్రాలతోని పాస్పోర్ట్ పొందేటటువంటి అవకాశం కూడా చట్టం పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా పౌరసత్వాన్ని నిర్ణయించేది భారత పౌరసత్వ చట్టం 1955 మాత్రమే. అయితే ఆ పాస్పోర్ట్ జారీలో కూడా ఒక వెరిఫికేషన్ ఏదైతే డీప్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ వెరిఫికేషన్లో కూడా తప్పుడు ధ్రువపత్రాలతోని కొంతమంది పాస్పోర్ట్లు పొందేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విదేశీయులు కూడా కొన్ని ప్రత్యేక చట్టంలో ఉన్నటువంటి 1967లో ఉన్నటువంటి సెక్షన్ 20 ప్రకారం విదేశీయులు కూడా కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా ఉన్నందున పాస్పోర్ట్ అనేది భారత పౌరసత్వాన్ని నిర్ధారించేది కాదు అని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన చేసినట్టు చెప్పవచ్చు. ఇక ప్రజల్లో అంటే ఈ ప్రకటన తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విదేశాంగ శాఖ చేసినటువంటి ప్రకటన తర్వాత ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి తమ దగ్గర ఉన్నటువంటి పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే మరి తమ దగ్గర ఉన్నటువంటి ఏ డాక్యుమెంట్ చూపించాలి,
మరి ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, అదేవిధంగా రేషన్ కార్డు కాదు, అదేవిధంగా ఉన్నటువంటి ఓటర్ ఐడి కాదు, ఏది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా మరి పౌరసత్వాన్ని నిరూపించుకునే డాక్యుమెంట్ కాదు అని చెప్పేసి ప్రకటించిన తర్వాత మరి ఏ డాక్యుమెంట్ చూపించాలి, దేనికి మరి అథెంటికేషన్ ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారినట్టు చెప్పవచ్చు. కాబట్టి మరి ఆధారం ఏందనేది ఆధార్ కావచ్చు, పాన్, రేషన్ కార్డు పౌరసత్వానికి చట్టబద్ధ ఆధారాలు కావు. అదేవిధంగా ఓటర్ ఐడి కూడా గుర్తింపు పత్రమే కానీ పూర్తి పౌరసత్వాన్ని ధృవీకరణ పత్రం కాదు. ఇక పాస్పోర్ట్ కూడా తుది ఆధారం కాదన్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో పెద్ద ఎత్తున గందరగోళం అయితే నెలకొన్నట్టు చెప్పవచ్చు. కాబట్టి సాధారణ భారతీయుడు పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలనేది ఇప్పుడు ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి ఏంటి ఆధారం? పౌరులంతా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే ఏ డాక్యుమెంట్ చూపించాలి, ఏం చూపించాలన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా పౌరసత్వాన్ని నిరూపించేటటువంటి పత్రాలు చూసినట్టయితే ప్రధానంగా జనన ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా భారత పాస్పోర్ట్ కావచ్చు, పౌరసత్వం న్యాచురలైజేషన్ సర్టిఫికేట్ అర్హులైనటువంటి వాళ్ళకి, అదేవిధంగా అవసరమైతే తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించినటువంటి పత్రాలు, ఇక తుది నిర్ణయం సంబంధిత చట్టాల ప్రకారమే ఉంటుందని చెప్పేసి ప్రధానంగా అంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి నిరూపించేటటువంటి పత్రాలు ఇప్పటివరకు పరిగణనలు తీసుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత వీటి మీద కూడా ఒక సందిగ్ధత, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి. ఇక ఫైనల్గా అంటే పౌరసత్వం ఎలా లభిస్తుంది, భారత పౌరసత్వానికి మార్గాలు ఏంటి? ప్రధానంగా బేసిక్గా చూసినట్టయితే మనం పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ అనేది అంటే జన్మ నమోదు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే ఈ పౌరసత్వం అనేది డిసైడ్ అవుతుందని చెప్పేసి ప్రధానంగా స్పష్టం చేయడం జరుగుతుంది. ఆ రకంగా బర్త్ అంటే జన్మ ద్వారా, అదేవిధంగా వారసత్వం ద్వారా, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ద్వారా, సహజీకరణ ద్వారా, అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో భారత భూభాగం విలీనం అయినట్టయితే ఆ సందర్భాల్లో మాత్రమే పౌరసత్వం లభిస్తుందని చెప్పేసి స్పష్టంగా కేంద్రం చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ బర్త్ ద్వారా మాత్రమే బర్త్ ద్వారా, అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారసత్వం కావచ్చు, మిగిలినటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, ఈ రకమైనటువంటి వాటి ద్వారా మాత్రమే పౌరసత్వం లభిస్తుందని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. జనరల్గా ఎన్ఆర్సీ పైన పెరుగుతున్నటువంటి సందేహాలు ఏదైతే జనన ధృవీకరణ పౌరసత్వ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి గణన ఉందో దానికి సంబంధించి ప్రధానంగా ఎన్ఆర్సీ అమలైతే ఏ పత్రాలు చెల్లుబాటు అవుతాయి అని చెప్పేసి ఒక ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా అవి పట్టుబడుతూ ఉన్నాయి. మరి కేంద్రం అయితే ఒక ప్రకటన చేసింది. మరి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించకుండానే ఈ రకంగా మరి ఉన్నటువంటి పాస్పోర్ట్ పౌరసత్వానికి నిరూపణ కాదు, అది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత మరి ఇదంతా కూడా క్వశ్చన్లు రైజ్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మరి ఒకవేళ ఎన్ఆర్సీ అమలైతే మరి పేదలు, గిరిజనులు, గ్రామీణ ప్రజలకు సంబంధించి ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి ఇవన్నీ కూడా కాదని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ పాస్పోర్ట్ కూడా కాదు, ట్రావెల్ డాక్యుమెంట్ కాదు అని చెప్పి ట్రావెల్ డాక్యుమెంట్ కేవలం అని చెప్పేసి చెప్పిన తర్వాత మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? పేదలు, గిరిజనులు, గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా పొందాలి? వాళ్ళ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకుంటారు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఎన్ఆర్సీ మీద ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబడతా ఉన్నాయి. స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేయాలి, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పలానా సర్టిఫికెట్ ఉండాలి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా పట్టుబడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ చట్టపరమైనటువంటి ప్రక్రియల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంది. అదేవిధంగా పాస్పోర్ట్ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా రాజకీయ న్యాయపరమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పటివరకు పౌరుల దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాకుండా మరి కొత్తగా ఎన్ఆర్సీ లెక్కల ప్రకారం మరి ఏ గైడ్లైన్స్ ప్రకారం ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా అంటే పాస్పోర్ట్ అనేది కూడా దేశ పౌరులందరి దగ్గర కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. కేవలం ఇప్పుడు అందరి దగ్గర ఉండేటటువంటి డాక్యుమెంట్స్ కేవలం ఓటర్ ఐడి ఉంటుంది, లేకపోతే రేషన్ కార్డు ఉంటుంది, లేదా మరి ఆధార్ కార్డు ఉంటుంది. ఈ రకమైనటువంటి డాక్యుమెంట్స్ మరి పౌరసత్వానికి నిరూపించుకునేటువంటి అవకాశం లేదని చెప్పేసి గతంలో కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మరి విదేశాంగ శాఖ మంత్రి కూడా ఒక ప్రకటన చేశాడు. అంటే పాస్పోర్ట్ కూడా మరి పౌరసత్వాన్ని నిరూపించుకునేటువంటి డాక్యుమెంట్ కాదు, కేవలం ట్రావెల్ డాక్యుమెంటే అని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత మరి పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, మరి ఎందుకు ప్రజల్లో ఒక క్లారిటీ లేకుండా ఎందుకు ప్రకటన చేశారు, గందరగోళ పరిస్థితుల్లో ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు, మరి పేదలు అదేవిధంగా గిరిజనులు కావచ్చు, పేదలు మరి బడ్జెట్ చదువు అనేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ విడుదల చేయాలి అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా మరి పౌరుల దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే
మరి బర్త్ సర్టిఫికేట్ ఉంది, పాస్పోర్ట్, అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి వీటిల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి, ఏదో ఒక డాక్యుమెంట్ ద్వారా వాళ్ళ పౌరసత్వాన్ని నిర్ధారించాలి. కానీ ఈ రకంగా మరి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పౌరసత్వాన్ని నిర్ధారించేటటువంటి డాక్యుమెంట్స్ కాదు అని చెప్పిన తర్వాత మరి కొత్తగా గైడ్లైన్స్ ఏంటన్న దాని మీద ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా పట్టుబడుతూ ఉన్నాయి. ప్రజల్లో కూడా ఆ గందరగోళ పరిస్థితికి చెక్ పెట్టాలని చెప్పేసి మాత్రం వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దిస్ ఇస్ సూర్యప్రకాష్ సైనింగ్ ఆఫ్.